ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ ద్రందత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో జయ గురు దత్తాత్రేయ నమ క్రీం మహాకాళికాయ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా సంపూర్ణంగా గోచారీత్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్తాము. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారీత్య దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. గోచారీత్యా కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు, ఈ యొక్క సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు కలియుగతోటి పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. 2వ తారీఖు రోజున ప్రధానంగా శుక్ర భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానమైన మీనరాశికి అంతా కూడా సంచారం చేయడం, శని భగవానుడు మిత్రగ్రహమైన శనితో పాటు కలియుగతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా చూసుకుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి, వ్యాపార అభివృద్ధి కలగడానికి, ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి, కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బంగార సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు, అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి పెట్టుకున్న దానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. బంగారానికి కూడా విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం, జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల, ప్రధానమైన మిత్రగ్రహంతో కలిగితో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి, ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే 15వ తారీఖు రోజున సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం, శని శుక్ర కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది. కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చతుర్గ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది. 4 గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ యొక్క మార్చి నెల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఈ రకంగా వర్తిస్తుంది. వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి అవకాశాలు ఉన్నాయా, దూరప్రయాణం చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. సంపూర్ణ ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు, శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం జరిగేటప్పుడు మహాలక్ష్మీదేవి ఆరాధన మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతో అమ్మవారిని అర్చించడం వల్ల, సహస్రనామార్చన, శ్రీసూక్త పారాయణం అంతా కూడా చేయించడం వల్ల, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు, ఆకస్మికంగా ధనయోగం, ధనలాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే మార్చి నెల ఫలితాల్లో అంతా కూడా మీకు ఎటువంటి ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా అనుకూలిస్తుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో శని భగవానుడితో పాటు కలియికలో ఉంటారు. మార్చి నెలలో అంతా కూడా రవి భగవానుడు అంతా కూడా మార్చి 15వ తారీఖు రోజున మీనరాశిలో సంచారం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు, ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో ఈ యొక్క సంచారం చేయడం వల్ల మీకంతా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి అంతా కూడా రాశిలో మార్పు జరిగిన తర్వాత జూన్ 1వ తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది. ఈ సంవత్సరంలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా గోచారీత్యా మార్చి నెలలో అంతా కూడా దత్తాత్రేయ ఆరాధన, మేధ దక్షిణమూర్తి స్వామివారి ఆరాధన, వెంకటేశ్వర స్వామివారి ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. వెంకటేశ్వర స్వామి
స్వామివారికి ప్రధానంగా మీరంతా కూడా పసుపుతో అభిషేకం చేయించడం వల్ల, తులసి మాలనంతా కూడా అలంకరణకంతా కూడా చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది. జాతకరీత్యం ఉన్న శనీశ్వర గ్రహదోషం అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మీకంతా కూడా రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి కలగడానికి ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం, మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్ర ఉంటుంది. మహాలక్ష్మీదేవి అంతా కూడా ఈ రకంగా ఆవిర్భావం జరిగింది, క్షీరసాగర మదనం అంతా కూడా ఈ రకంగా జరిగింది. ఆ ఘట్టానంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వస్త్ర వ్యాపారులకంతా కూడా శ్రేష్టంగా ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో అంతా కూడా మంచి రాబడి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో ప్రధానంగా చూసుకుంటే కళాత్మకమైన జీవితం జీవించేవాళ్ళు, కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా నృత్యము, సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకంతా కూడా, సినీ రంగంలో ఉండే వాళ్ళకంతా కూడా మంచి అవకాశాలు గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా రాజు యొక్క ప్రాప్తి కలగడానికి ప్రయత్నించడం కూడా రాజశ్యామల ఐజ్ఞాతికృతలు ఆచరించుకోవడం, దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః ఈ మంత్రాన్ని అంతరు కూడా జపాన్ని ఆచరిస్తుండండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి అమ్మవారికి అంతా కూడా ప్రీతికరంగా బెల్లం పరవణాన్ని నివేదన చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ప్రయత్నించడం కూడా ఆవునేతో దీపారాధన చేయడం, మీ ఇంట్లో అంతా కూడా పసుపుతో అమ్మవారికి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలంతా కూడా గృహంలో శ్రీసూక్త విధానంగా అభిషేకాది కార్యక్రమాలు వేద పండితులతో ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల మంచి అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నరఘోష, నరపీడ, నరశ్రాపం నుంచి బయటపడడానికి మీరంతా కూడా ప్రయత్నం చేస్తుండాలి. తద్వారా మీరంతా కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మన్యసూక్త పారాయణం చేయించడం, ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేసుకుంటూ ఉండాలి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. బృహస్పతికి ప్రీతికరంగా ఈ యొక్క శనగలు దానం చేసుకోవడం, శుక్ర భగవానుడు ప్రీతికరంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. దత్తాత్రేయాయ నమః. మార్చి నెల గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా, సంయోగం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అందరూ కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు, వేప చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన చేయడం, అక్కడ చిమిలినంతా కూడా నివేదన చేసి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. రావి చెట్టు దగ్గర అంతా కూడా కౌష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతకంతా కూడా శనగలు, బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రతినిత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధన ధాన్యాలు సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా 19వ తారీఖు రోజున పరాభవ నామ సంవత్సరం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఉగాది అంతా కూడా పండగ అంతా కూడా ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోను కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని జాతకాన్నంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారం, ఉద్యోగంలో మార్పులు జరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.